Time6 మీడియా. లాయర్, అడ్వకేట్ ఈ రెండు పదాలు మనం ప్రతిరోజు వింటూనే ఉంటాం. కోర్టులో నల్లకోటు వేసుకున్న ప్రతి ఒక్కరిని లాయర్ అనో అడ్వకేట్ అనో పిలుస్తాం. కానీ ఈ ఇద్దరు ఒక్కటే కాదు. చట్టం దృష్టిలో ఇద్దరి మధ్య స్పష్టమైన తేడా ఉంది. ఈ తేడా తెలియక చాలా మంది అయోమయానికి గురవుతుంటారు. అసలు లాయర్ ఎవరు, అడ్వకేట్ ఎవరు? కోర్టులో కేసు వాదించే హక్కు ఇద్దరికి ఉంటుందా లేక ఒకరికే ఉంటుందా? చట్టం ఏం చెబుతోంది? గుర్తింపు పొందిన లా కాలేజీలో 3 లేదా 5 ఏళ్ల పాటు న్యాయశాస్త్ర కోర్సు పూర్తి చేసిన వారిని లాయర్ అంటారు. వీరికి చట్టంపై పూర్తి అవగాహన ఉంటుంది. చట్టపరమైన సలహాలు ఇవ్వడం, కేసులకు సంబంధించిన డాక్యుమెంట్లు సిద్ధం చేయడం వంటి సేవలు అందించగలరు. అయితే లా డిగ్రీ ఉన్నంత మాత్రాన కోర్టులో న్యాయమూర్తి ముందు నిలబడి కేసు వాదించే హక్కు ఉండదు. దానికోసం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ లో ఉత్తీర్ణులై బార్ కౌన్సిల్ లో నమోదు చేసుకుని అధికారిక లైసెన్స్ పొందాలి. ఆ తర్వాతే వారు అడ్వకేట్ అవుతారు. క్లయింట్ తరపున కోర్టులో హాజరై వాదించే పూర్తి చట్టపరమైన అధికారం అడ్వకేట్ కు మాత్రమే ఉంటుంది. అంటే ప్రతి అడ్వకేట్ ఒక లాయర్, కానీ ప్రతి లాయర్ అడ్వకేట్ కాదు. ఇదే ఈ రెండు పదాల మధ్య ఉన్న అసలు చట్టపరమైన తేడా. కాబట్టి ఇకపై కోర్టులో నల్లకోటు కనిపించిందంటే అందరినీ ఒకే పేరుతో పిలిచే ముందు లాయర్, అడ్వకేట్ మధ్య ఉన్న ఈ చట్టపరమైన వ్యత్యాసాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే చట్టంలో చిన్న తేడా అనిపించినా న్యాయపరంగా అది చాలా పెద్ద తేడా.